నమస్తే వెల్కమ్ టు ఆర్టీఐ న్యూస్. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండల కేంద్రంలోని శ్రీ శ్రీ రంగనాయక ఆలయంలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన మహోత్సవం శనివారం ఉదయం 10 గంటల నుండి అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఆరాధన మహోత్సవానికి మండలంలోని వివిధ గ్రామాల నుండి భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి తమ మొక్కులను చెల్లించుకుంటున్నారు. వచ్చిన భక్తులకు ఇలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ పురోహితులు, ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు. वनस्पति अगरबत्तुलु చూపెట్టండి. वनस्पति संयुक्तम आग्रेयं सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यताम् धूपमग्रापयामि दीपं साध्यं त्रिवर्ग संयुक्तं महिलायोजित प्रियं गृहाणाचमनं देवं तुभ्यं दत्तं महाप्रभो धूपमुदीपं नैवेद्यं समर्पयामि साक्षात् दीपं दर्शयामि आरति निलबెట్టి मंगल निर्वाणं समर्पयामि ओम मंगलं वसुदेवाय महादेवात्मने सर्वलोक शरण्याय श्री सद्गुरुदेवाय मंगलम् వైశాఖ శుద్ధ పాఠ్యం మొదలుకొని ఇవాటి రోజు వరకు నవరాత్రుల ప్రారంభ నవరాత్రుల లెక్క ఈయన వినాయకుని నవరాత్రులు ఎట్లా జరుగుతాయో ఆ వినాయకంగా బ్రహ్మంగారి ఆరాధన జగద్గురు విరాట్ శ్రీ శ్రీ శ్రీమద్ విరాట్ విశ్వకర్మ సంభూతుడైనటువంటి శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి ఆరాధన మహోత్సవం సందర్భంగా ఇవాటి రోజున బెజ్జూరు గ్రామ లోపల రంగనాయకుని ఆలయ ప్రాంగణ శ్రీ గాయత్రి సమేత విశ్వకర్మ గోవిందమామ సమేత వీర బ్రహ్మేంద్ర స్వామి ఆరాధన మహోత్సవము కలిశ గణాధిపతి పూజ కలిశ ప్రధాన కలిశము పంచకలిశము మనుమయ త్వష్టశిల్పి విశ్వజ్ఞ పంచ బ్రహ్మల దేవతల ఆరాధన మహోత్సవము పూజ కార్యక్రమము రుద్రాభిషేకము అష్టోత్తర శతనామాలు చేయడం జరిగినది. ఇవాటి రోజున చాలా ఉత్తమమైనటువంటి దినము బ్రహ్మంగారి ఆరాధన మహోత్సవం అనగా చాలా గొప్పమైనటువంటి ఆ సిద్ధులకు బ్రహ్మంగారి పట్టము ఇచ్చి పట్టాభిషేకం గావించినటువంటి రోజు గావించి వాటి రోజున జీవ సమాధి అంటే చితకాలము కలియుగం ఉన్నంత వరకు పర్యాంతం వరకు బ్రహ్మంగారు నిష్ఠా గరిష్ఠుడై సమాధిలో కూర్చున్నటువంటి శుభదినము రోజు ఇవాటి రోజున చాలా భక్తులకు అందరికీ కూడా ఈ కార్యక్రమం విన్న వారికి చదివిన వారికి చేసిన వారికి అందరికీ కూడా ఈ తీర్థ ప్రసాదాలు స్వీకరించుకున్న వారికి ఆ బ్రహ్మంగారి కరుణ కటాక్షం ఎల్లవేళలా కాపాడుగాక. జయ శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామికి. శ్రీనివాసాచార్యులు ఆయనే అనుగ్రహంతో వీరబ్రహ్మేంద్ర స్వామి దయతోటి మేము వీటికి రావడం జరిగింది. ఇక్కడ నుండి మేము ముగ్గురము ఆ బ్రహ్మేంద్ర స్వామి దయ వల్ల వెంకటేశ్వర స్వామి గారిని దర్శించుకోవడానికి పోతామని ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఈరోజు ఆరాధన బ్రహ్మంగారి అనుగ్రహంతో ఈ అతి వైభవంగా విశ్వబ్రాహ్మణ సాంప్రదాయకంగా ఈ బెజ్జూరులో వీరబ్రహ్మేంద్ర స్వామి దయ అనుగ్రహంతో ఈ రోజున ఈ కార్యక్రమం దిగ్విజయంగా వైభవంగా జరిగినందుకు చాలా ఆనందంగా ఉన్నది. మేము మంచిర్యాల జిల్లా రాజీవ్ నగర్లో వేదమాత గాయత్రి దేవాలయము ఆలయ నిర్మాణ వ్యవస్థాపకులము అర్చకులము అమరాది గ్రామము నూతి సత్యనారాయణ స్వామీజీ మా పేరు. మేము శ్రీనివాసాచారి గారి గురించి ఎంతో అభిమానంతో ఆనందంతో ఇక్కడికి బయలుదేరాము. ఆ బ్రహ్మంగారి వీరబ్రహ్మేంద్ర స్వామి తీర్థ ప్రసాదాలు స్వీకరించినందువలన మాకు చాలా హృదయము భక్తి భావనతోటి ఆ బ్రహ్మంగారికి అంకితం చేసి ఇక్కడికి రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉన్నది మాకు. వీరబ్రహ్మేంద్ర స్వామి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర
గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈరోజు నేను మునుకల్ల గ్రామ వాసిని. నా పేరు బ్రహ్మశ్రీ ఎర్రోజు వెంకటరాయ శర్మ. మా మిత్రుడు మంచిర్యాల రాజీవ్ నగర్ గాయత్రి దేవాలయ అర్చకులు వారు. ఈరోజు బెజ్జూరు మండలం గ్రామంలో బ్రహ్మేంద్ర స్వామి గోవిందమామ సమేత వీర బ్రహ్మేంద్ర స్వామి దేవాలయం రావడం, ఆయన ఇక్కడ గాయత్రి విశ్వకర్మలు కలిసి ఉన్న దేవాలయం రావడం నిజంగా చెప్పాలంటే చాలా ఆనందం అనిపిస్తుంది. మఠంలో వీర బ్రహ్మేంద్ర స్వామి లేరు. ఈరోజు నేను చెప్పడం గొప్ప కాదు, అంటే నేను దాన్ని తక్కువ చేయడం కాదు, దీన్ని గొప్ప చేయడం కాదు. ఇక్కడ దేవతలు మొత్తం మంది ఇక్కడ వచ్చి ఉన్నారు. ఇక్కడ ఎవరైనా ఇప్పుడు ఈ సమయంలో వచ్చి స్వామివారికి విన్నపం చేసి వారి బాధలు చెప్పుకుంటే ఖచ్చితంగా తీరుతాయి. వాగ్దేవి విశ్వబ్రహ్మ వీర బ్రహ్మేంద్ర స్వామి గోవిందమాంబ ఆ దేవతలందరూ చాలా ఆనందపడుతున్నారు. నిజంగా చెప్పాలంటే ఈ బెజ్జూరు గ్రామంలో ఈ ఆలయం కట్టడం అనేది చాలా చాలా ఆనందం, చాలా బాగా అనిపిస్తుంది.